హాయ్ ఏంటి లేటు? ఇప్పటి నుంచి నేను మీకు లేట్ గా కూడా కనిపించాను తెలుసా? కొంపదీసి పెళ్ళా? కాదురా, లేట్ నైట్ హర్రర్ సీరియల్ లో యాక్ట్ చేస్తున్నాను. రెండు క్యారెక్టర్లు, నేను ఇంకొకరు. టైటిల్ ఏంటో తెలుసా? అమ్మాయి దయ్యం. అమ్మాయి వేషం ఎవరు వేస్తున్నారు? బల్సింద్ర నీకు. ఆపండ్రా మీ గొడవ. చీఫ్ గెస్ట్ ఎవరో ముందు చెప్పండి. వాళ్ళనే అడుగుదాం, లేడీస్ ఫస్ట్ కదా. వాళ్ళకేం తెలుసురా, వాళ్ళలో సగం మట్టి బుర్రలో. సారీ మీలో సగం మంది మట్టి బుర్రలు కాదు. ఇది బాగుంది చెప్పాగా. కానీ చీఫ్ గెస్ట్ ఎవరిని పిలుస్తారు? అది నా మీ నాన్న కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయనే చీఫ్ గెస్ట్ గా పిలిస్తే? వాట్? నో వే, ఆయన రారు. వస్తారు. రారు. నేను రప్పిస్తే? రారు. నేను రప్పిస్తే ఏం అడిగినా ఇస్తావా? ఇస్తా. ఏం అడిగినా ఇస్తావా? టెన్షన్ పడుకో, నాకు కావాల్సింది 28 రూపీస్ 50 పైసా, బడా సైజ్. వాట్? విత్ మ్యాచ్ బాక్స్. హలో డాడీ. లక్ష్మి ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. ఎప్పుడు వస్తున్నావమ్మా? ఇప్పుడే వచ్చేస్తాను డాడీ. ఓకే, ఏ ఏరియాలో ఉన్నావు? ఏరియా అది మాదాపూరే. అది తెలీదు డాడీ. మాదాపూర్ బయట నీ బండి చూసా మై గర్ల్. కమ్ ఆన్. నమస్కారం సార్. ఏమిటి సార్ ఇట్లా వచ్చారు? మా వాడేం తప్పు చేయలేదే. లక్ష్మి ఫాదర్. మై డాటర్. మీ డాక్టరా? నాకు ఎప్పుడు చెప్పలేదే. చెప్పాడు. ధన కమిషనర్ గారు వచ్చారు. సారీ, కమిషనర్ గారు వచ్చారు. అయ్యో మీరా సార్? మదర్ సార్ ఇంటికి వచ్చినప్పుడు టీ తాగకుండా వెళ్తే ఎలాగా? నాన్న టీ చెప్పా. కాసేపు ఉండండి సార్. వాణిశ్రీ తొందరగా నాన్న ఆయనతో మాట్లాడుతూ ఉండు, నేను కుర్చీ తీసుకొస్తాను. నిన్న ఎక్కడో చూసానయ్యా. మార్కెట్ ప్లేస్. ఫైట్. ఇదెవరు? మావాడే. వాడికి చిన్నప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాలని కోరిక ఎక్కువ అనమాట. ఇదేవో కానిస్టేబుల్ గా. నిజానికి వాడు ఎంకామండి, కానీ ఎంత చిన్న ఉద్యోగం అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేయడం వాడికి ఇష్టం. ఇదేవో ఎస్ఐగా. చూసారుగా చేతులు లాఠీ అది. మా అమ్మ టీలో మాస్టర్ అండి. అదేమో సర్కిల్ ఇన్స్పెక్టర్ అనమాట. కొంచెం ధీమా వచ్చింది. అదేమో ఇది మాత్రం చూడకండి సార్. ఏంటది? అది కమిషనర్ గెటప్. సార్ చెప్పడం మర్చిపోయాను, మా ఫాదర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సార్. సార్ ఏంటమ్మా? రేపు నేను మీ ఇంటికి వస్తాను సార్. దేనికి? సారీ, నాకు రావడం కుదరదు సార్. ఈ అనాథాశ్రమం మా అందరి డొనేషన్స్ తో కట్టాం, పైగా చారిటీ కోసం అరేంజ్ చేసిన ఈవెంట్. మీరు వస్తారని నా తరపున 10 టికెట్స్ తీసుకుంటా. అలా చెప్పకండి సార్, మీరే మా చీఫ్ గెస్ట్. చీప్? చీప్. రే ఊరుకోరా. చీఫ్ సార్, వాడి ఉద్దేశం చీఫ్. FP ఎప్పుడు కన్ఫ్యూజ్ చేసేస్తాడు. ఐఎమ్ సారీ, నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది. రండి సార్, చాలా పన్నీగా ఉంటుంది. ఫన్నీ. ఫన్నీ సార్, కొంచెం కన్సిడర్ చేయండి సార్ ప్లీజ్. ఇంకెవరినైనా కన్సిడర్ చేయండి. సార్ నేనేం చెప్తున్నానంటే మీరు వస్తే. ఐ సెడ్ ఐ కాంట్ కమ్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్. ఇక లాభం లేదు సార్, నేను నిజం చెప్పేస్తాను. సార్ సిటీలో ఓపెనింగ్ అంటే రన్నింగ్ చేస్తూ రావడానికి వీధికి ఒక పెద్ద మనిషి ఉన్నాడు సార్. వాళ్ళందరినీ వదిలిపెట్టి మీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసారా? మరి నీకు తెలుసా? అదే ఆలోచిస్తున్నాను. ఆశ్రమం ఈ ఓపెనింగ్ దాకా వచ్చిందంటే ఆ రోజు మీరు తీసుకున్న డేరింగ్ స్టెప్, ఎమ్మెల్యే అన్న చెక్కు చెదరని మీ పోలీస్ క్యాప్, వాడి జుట్టు పట్టుకుని లాక్కొచ్చినప్పుడు ఈ సిటీ మీద మీరు చూపించిన గ్రిప్. సో మీరు ఫంక్షన్ కి ట్రిమ్ గా వచ్చి మీ లిప్ ఓపెన్ చేసి స్పీచ్ ఇస్తే అందరూ షటప్ అయిపోతారని నమ్ముతూ మీ దగ్గరికి వచ్చాను సార్. దానికి మించి ఇంకేం లేదు సార్. నిజం చెప్పాలంటే ఇది మీ డ్యూటీ సార్. వస్తారా సార్? డ్యూటీ? ఓకే, వస్తాను. అలా చెప్పకుండా రావాలి సార్, మేము ఎంత కష్టపడాలి. వస్తాను. మై మిస్టేక్ సార్. చాలా హ్యాపీ సార్. థాంక్యూ సార్. నాతో పెట్టుకుందరా వస్తానంటాడనే. డాడీ యాక్చువల్లీ వస్తావా? రామా. అది కాదు డాడీ, నేను పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పలేదు. మీరు బిజీ డాడీ. ఓకే, నో ప్రాబ్లం. బట్ చెప్పాల్సింది. సారీ డాడీ. ఇట్స్ ఆల్ రైట్, గో హెడ్. మీరు చీఫ్ గెస్ట్ ని పిలవడానికి వచ్చారా? కాదు, ప్రెస్. మావా, మనకి ఇప్పుడు దాకా 5 లక్షలు కలెక్ట్ అయ్యాయి మావా. సూపర్. మొత్తంగా చూస్తే ఓ 8 లక్షలు వచ్చేలా ఉన్నాయి. అవునా? అందులోంచి కావాలంటే ఓ 2 లక్షలు నొక్కేసి
లంచంగా నీ జాబ్కి ఇచ్చేద్దాం మావా. ఎలా కనపడుతున్నానరా నీకు? అనాథ పిల్లల కోసం కలెక్ట్ చేసిన డబ్బు, ఆ డబ్బు నుంచి నొక్కేమంటావా? రోడ్డు మీద అడుక్కు తింటాం బెటర్. అందులో తప్పే ఉందనా? తప్ప మగాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో రావటం మొదటి తప్పు. ఇలాంటి ఎదవ ఐడియాలు ఇవ్వటం రెండో తప్పు. మీ నాన్న కూడా కమిషనర్ ఇలాగే అయ్యాడా? నో, ఐ జస్ట్ వాంట్ టు. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. నేను వస్తున్నాను రా. నా ఫ్రెండ్స్ అందరూ నువ్వేది పిట్బుల్ గా ఉన్నావే, మీ ఫాదర్ ఇగ్గంత పిట్బుల్ అడిగారు నానా. మా ఫాదర్. ఓ ఫాదరా, చూస్తే బ్రదర్ లాగా ఉన్నారు. అవును, మీతో ఎప్పటి నుంచో మాట్లాడాలనుకున్నాను. కూర్చోండి కూర్చోండి సార్, కూర్చోండి. అసలు మీ అబ్బాయి సంగతి నాకు అర్థం కాదండి. ఫా ప్లేస్ లో పా పలుకుతాడు, పా ప్లేస్ లో ఫా పలుకుతాడు. ఫ్యాన్ ని పట్టుకుని ఫ్యాన్ చేశాడు, మొన్న చీఫ్ గెస్ట్ ని పట్టుకుని చీఫ్ గెస్ట్ చేశాడు. మీరు ఫాదర్ కదా, చిన్నప్పటి నుంచి ఎలా భరిస్తున్నారండి? మనోడే బెటర్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. కమిషనర్ గారు వచ్చారా? సార్ నమస్తే సార్. నమస్తే. అయ్యో దేవుడా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, రియల్లీ అప్రిషియేట్ ఇట్. మై ప్లెజర్. యు ఆర్ నాట్ రెడీ? 5 minutes సార్. రే 5 minutes రా. టైటానిక్ నచ్చలేదా? ఇట్స్ అ గ్రేట్ లవ్ స్టోరీ. అదే లవ్ స్టోరీ. ఛే, ఒకసారి అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ ప్రేమించడమా? సరే, లవ్ ఏదో తెలియ జరిగిపోయింది. కానీ తన కళ్ళ ముందు లవర్ మునిగిపోతుంటే తను మాత్రం సేఫ్ గా చక్క మీద కూర్చుని అప్పుడు టాటా అని చెప్పి 90 ఏళ్ళ తర్వాత ఆ రోజు ఏం జరిగిందో అని ఇంటర్వ్యూ ఇవ్వటం. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. వాళ్ళ ప్రేమ గుర్తుగా తన కడుపులో పెరుగుతున్న వాడి గురించి తను ఆగిపోయిందని చెప్పిందిగా. చూసిన క్షణమే గుర్తు కోసం ప్రేమ పేరు చెప్పుకొని కడుపు తెచ్చుకోవటం ఇంకా దారుణం. ఎక్కడో భర్త చనిపోయాడన్న మాట వింటేనే గుండాకి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రేమ అంటే ఫిజికల్ అట్రాక్షన్ కాదు. 1 year కలవకుండా మాట్లాడకుండా అసలు ఏ కమ్యూనికేషన్ లేకుండా ఉండాలని ఛాలెంజ్ ఒప్పుకొని సంవత్సరం తర్వాత కలవటానికి వస్తే అమ్మాయి చచ్చిపోయింది. అది చూసి వాడు చచ్చిపోయాడు. అయ్యో, అదమ్మా ప్రేమ. ఎప్పుడు జరిగింది? 25 ఏళ్ల క్రితం మరో చరిత్ర అనే సినిమాలో. కానీ కలిసి హ్యాపీగా బతకాలనుకున్నది వాళ్ళ ప్రేమ, కలవకపోతే చచ్చిపోవాలనుకునేది మన ప్రేమ. అసలు ప్రపంచంలో ప్రేమ పేరుతో సూసైడ్లు ఎక్కువ జరిగేది మన ఇండియాలోనే, వేరే ఎక్కడా లేదు. బాయ్ లక్ష్మి. బాయ్. రే మీరు వెళ్ళండి రా, నేను లక్ష్మిని డ్రాప్ చేసి వచ్చేస్తా. అలాగే. ఏంద్ర బిడ్డ కోపం ఆపుకుంటున్నావు? కొట్టు. భలే అంటున్నారన్నా. సిటీ పోలీస్నే దడదడలాడించే పెద్ద రౌడీ వీరమణి మీరు. మీ ముందు నేనెంత? కానీ నాకు అర్థం కావట్లేదు, మీరు నన్ను ఎందుకు కొట్టారో నాకు నిజంగా అర్థమైంది. చాలా చిల్లర గొడవ అన్నా. వాళ్ళ వెనకాల మీరున్నారని తెలిస్తే నేనెందుకు కొడతాను? కావాలంటే వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పనా? ఎర్రగొట్టాలని వచ్చిన యదవేషలేకో. ఓకే, మీరు నన్ను కొట్టడానికి వచ్చారుగా, కొట్టండి. నీకు పౌరుషమే లేదా? లేదన్నా. నువ్వు అసలు మగాడివేనా? కాదన్నా. ఏంట్రా వీడు చచ్చిన పాములాగా చప్పగా ఉన్నాడు? రాయ్ పోరా, పోరా. అమ్మయ్య, బతిపోయాం. లక్ష్మి ఎక్కువ. చీనీ అవ్వ, సిగ్గు లేకపోతే సరే. పోయి వాడి చేతిలో దెబ్బలు తిన్నారు, వాడిని కొట్టడానికి మళ్ళీ నన్ను రమ్మన్నారు. దాన్ని పట్టుకోనరా. ఓకే అన్న. అన్నా చెప్పాం కదా నా చిన్న కొడతాడని. ఆడోళ్ళు ఉన్నారు కాబట్టి ఇంతసేపు సైలెంట్ గా ఉంటే నీ అప్ప ఏంట్రా నీ బిల్డప్? చల్ హట్. తాకితేనే కొట్టావు కదా, దీని బుగ్గలు ముట్టుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను. ఏం చేస్తావు? కొడతావా? చెయ్యి ఇప్పుడు బుగ్గల మీదే ఉంది. ఇప్పుడు చూడు ఎక్కడికి పోతుందో. సార్ వీళ్ళిద్దరు పబ్లిక్ గా రోడ్డు మీద. నా కూతురు సార్, అమ్మాయి గారిని వీడియో చేయబోతున్నారు. ఫ్రెండ్. అది ఫ్రెండ్స్ తో కలిసి టైటానిక్ సినిమాకి వెళ్ళాం. క్లైమేట్ బాగుందని బోట్ రైడ్కి వచ్చాం సార్. గో అండ్ డ్రాప్ హర్. ఓకే సార్. సార్ అమ్మతోడు మన అమ్మాయిని తెలియదు సార్, నాకు రియల్లీ తెలియదు సార్. నా కూతురనే కాదు, నార్మల్ గా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సార్ మీరు మనసులో ఏం పెట్టుకోకండి సార్. చచ్చే, అదేం లేదు. థ్యాంక్ యూ సార్. పోలీసులకు చెప్పను. కహా పే ఆనా? ఎక్కడికి రావాలి? దుర్గమ్మ చెరువుగా. అవునయ్యా, కమిషనర్ నిన్ను కలవాలన్నారు. కమిషనర్ నన్ను కలవాలన్నారా? ఎన్ని గంటలకు రావాలి సార్? 6:30కి రమ్మన్నాడు. 7:30 అయ్యింది. ఆ కిడ్నాపర్ వీరమణి గాడు నా బేటీకి ఏం చేస్తాడు?
సార్ నాతో ఏదో మాట్లాడాలన్నారట. నీలాంటి థర్డ్ గ్రేడ్ రౌడీస్తో నేను ఎక్కువగా మాట్లాడను రా. आओ बेटी आओ आओ अच्छे बच्चे रोते नहीं. वंशी एवरीथिंग इज ओके कम घबराने की कोई बात नहीं है. बेटी लीजिए अंकुल की थैंक्स बोली माँ. थैंक्स अंकल. मेंशन मुझे एक ही बेटियां हैं साहब. बहुत बहुत शुक्रिया है साहब आपका. हमारा भी एक ही बेटी है. దీని బుగ్గలు ముట్టుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను. ఏం చేస్తావు? కొడతావా? ఏంటి చూస్తున్నావు? ఇప్పుడు సీఎం ఫండ్కి 50 lakhs ఇచ్చాడు ఈ సెట్. ఆయన కూతురుకే. దీనికి మీ ఆన్సర్? నువ్వే జవాబుతో వచ్చినట్టుకున్నావు. అవును సార్, నగర బహిష్కరణ. ఇదివరకు ఒకసారి ప్రయత్నం చేశాం కానీ ఫెయిల్ అయిపోయాం. వై? బికాస్ పక్కల్లోకి వెళ్ళి ఇక్కడున్న గ్లామర్ యూజ్ చేసుకొని అక్కడ మళ్ళీ మామూలే. సార్, కుత్బుల్లాపూర్ లో గవర్నమెంట్ కి చెందిన పెద్ద ల్యాండ్ ఉంది. అది మన డిపార్ట్మెంట్ది. ఈ రౌడీలందరినీ అక్కడికి తీసుకెళ్లి వాళ్ళతో పని చేయిద్దాం, వాళ్ళకి సాలరీస్ ఇద్దాం. ఒకసారి కష్టపడడం అలవాటైతే అందులో విలువ వాళ్ళకి తెలుస్తుంది. రౌడీలు బలంతో రౌడీలు ఎవరు సార్ బతకలేమనే భయంతో అవుతారు. ఒకసారి కష్టపడడం మొదలు పెడితే మెల్లమెల్లగా దాని మీద ఇష్టం పెరుగుతుంది. మన సూపర్విజన్ లో వాళ్ళు మారుతారు. ఆ తర్వాత వాళ్ళు సొసైటీలోకి వచ్చినా జనం భయపడరు. భయపడని వాళ్ళని రౌడీలు టచ్ చెయ్యరు. అది సరే, పబ్లిక్ ఏం చెబుతావు? సీక్రెట్ గా పెడదాం. సీక్రెట్ గానా? మన దేశంలో అణు పరీక్ష జరిగేదాకా 100 కోట్లలో ఒక్కడికి తెలియదండి అబ్దుల్ కలాం అనే మహానుభావుడు ఏళ్లు కష్టపడ్డాడని. అన్అఫీషియల్ అంటే సర్టన్ అఫీషియల్ పీపుల్ ఆర్ అన్అఫీషియల్లీ రౌడీస్. యు నో ఇట్ బెటర్. సో ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. లెట్స్ డూ ఇట్. మిస్టర్ మహేష్, సిటీలో చాలా భూ కబ్జాలు, ల్యాండ్ గ్రాబింగ్స్ జరుగుతా ఉన్నాయి. కానీ ఇవన్నీ సివిల్ కేసెస్. రూల్స్ ప్రకారం అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే సార్, వాళ్ళు క్రైమ్ చేస్తున్నట్టు నేను ప్రూవ్ చేస్తే సీఎంని నేను ఒప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇదిగో ఏంటిది? నా ఎల్ఐసి పాలసీ డబ్బులు రా. నేను పోయిన తర్వాత నీకు ఉపయోగపడుతుందని దాచిపెట్టే కంటే నేను ఉండగానే నీ ఉద్యోగానికి పనికొస్తే బెటర్ కదా. తప్పుదారిలో పోలీస్ అయ్యి దాని తర్వాత తప్పు చేసే వాళ్ళని పట్టుకుంటే పెద్ద కామెడీగా ఉంటుందన్నా. చివరికి నువ్వు కూడా నాకు నేనుగా పోలీస్ అవ్వలేనని డిసైడ్ అయిపోయావు. అది కాదు నాన్న. వాడన్న మాటలో తప్పే ఉందిరా. నువ్వన్న చెప్పమ్మా. నువ్వు ఉద్యోగం చేస్తేనే లైఫ్ లో సెటిల్ అయినట్టు. ఏ తండ్రి అయినా తన కొడుకు సెటిల్ అయినప్పుడే తన లైఫ్ సక్సెస్ అయింది అనుకుంటాడు. అర్థమైంది, అర్థమైంది. నా కళ నిజం అవటానికి నువ్వు కష్టపడుతున్నావు, నేను నీ కళ నిజం చేస్తాను. కానీ లంచం ఇచ్చి మాత్రం పోలీస్ అవ్వను. కావాలంటే నువ్వు ఇచ్చిన డబ్బుతో వేరే బిజినెస్ ఏదో పెట్టుకుంటాను. మరి నీ ఆశయం? మాయం పోయింది. ఇట్స్ గాన్. ఎవరి చేతులు నోళ్ళు ఖాళీ కొనకూడదు. ఇప్పుడే చెప్తాను. చూసుకో. సారీ సార్, లేట్ అయింది. అంతా రెడీ. వాణిశ్రీ ఎక్కడికి? హనీమూన్ కి బామ్మ వెళ్ళి కట్ సార్. మీరా సార్? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నువ్వు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు రాలేదు. ఏమైంది సార్? తనకి ఒంట్లో బాగాలేదు. ఓ పర్వాలేదు, రండి సార్. రండి 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 రండి. మీరు రిపేర్ కట్ చేసి ఓపెన్ చేయాలి. అమ్మా అదివ్వండి అమ్మా. అయ్యో వద్దు, ఆవిడే చేస్తారు, పెద్దవారు. ఏంటి? ఎవర్రా పెద్ద? నన్ను చూస్తే అమ్మా. ఏం లేదు సార్, కొంచెం వింటాం ప్రాబ్లం అంతే. కమిషనర్ పోలీసే. నా కోపం వస్తే నేను ప్యాకప్పే. నీ కోపం వస్తే అందంగా లేవే, నువ్వు నవ్వుతుంటేనే అందంగా ఉంటావు. అలాగా? ఇది నా ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ సార్. నువ్వు హ్యాపీయా? ఏంటి రిపీట్ చేస్తున్నావా? సారీ సార్, ఏం చెప్పాలో అర్థం కాక. ధనా, ఐ అండర్స్టాండ్ యు ఆర్ నాట్ హ్యాపీ. ధనా, మన అంబిషన్ ని మనం
మార్చుకోకూడదు. ఎవరో ఒక్కడు లంచం అడిగాడని అందరూ అలాగే ఉండరుగా. నేను లంచం ఇవ్వలేదే, పోలీస్ అవలా? నేను దీనికి ఫిక్స్ అయిపోయాను. రాసిందేదో అదే జరుగుతే. నేను మారుస్తాను సార్. నేను మారుస్తాను. నాకు అర్థం కాలేదు. ఎక్కడికైనా బయటికి వెళ్తామా? కాకి షర్ట్ అంటే ప్రతివాడికి చీప్ లుక్ అని ఎక్స్పీరియన్స్ మీద తెలిసిందయ్యా. పొలిటికల్ ప్రెషర్స్, ఆపోజిషన్ చి అటాక్, పైనుంచి ఆర్డర్స్. ఈ బటన్ పెట్టుకున్న ప్రతిసారి ఓడిపోతున్నానని ఫీలింగ్. సిటీలో ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు, కక్షలు, దౌర్జన్యాలు, దొమ్మీలు, పొలిటికల్ మర్డర్స్, చివరికి స్కూల్కెళ్లే ఆడపిల్లలకి కూడా తప్పిన ఈవ్టీస్. ఈ సిచ్యువేషన్ లో నాకు ఒకే సొల్యూషన్ కనపడుతోంది. నువ్వు ఒకసారి అన్నావంట పోలీసుకి యూనిఫామ్ అవసరం లేదని. అదే పోలీసుల్ని ప్రజల నుంచి సెపరేట్ చేసి చూపిస్తుందని. యు ఆర్ రైట్. నువ్వు ఆ యూనిఫామ్ లేని పోలీసావు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, రౌడీని రౌడీగానే గెలవాలి. నువ్వు రౌడీగా మారిపో. ఎస్ ధన, ఈ రౌడీజాన్ని గెలవడానికి వేరే మార్గం లేదు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ గొడవలు చేసేసి చివరికి పొలిటీషియన్స్ నీడలో బతికేస్తున్నారు. వీళ్ళని కలుగుల్లోంచి ఎలుకల్ని తీసుకొచ్చినట్టు తీసుకురా. లా ముందు తల దించుకుని నుంచినట్టు చెయ్యి. నేనుంటా నీ వెనక, నీకు దారి చూపిస్తా. మన ఇద్దరం కలిసి సాధిద్దాం. ఈ రౌడీయిజాన్ని కలుపు పీకేసినట్టు పీకేసిన వాడివి నువ్వే అని ఆ రోజు ప్రపంచానికి నేను చెప్తా. అవును తన డిపార్ట్మెంట్ చేయలేని పని దాన్ని ప్రేమించిన ఒక వ్యక్తి చేశాడని ఈ జనం చేత సెల్యూట్ కొట్టిస్తా. ఏమంటావు? నిన్ను పోలీస్ ని చేస్తా. పోలీస్, ఆర్ యు రెడీ? ఇవాళ నుంచి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకుంటే మీరు సడన్ గా వచ్చి ఇలా చేయమంటే. ఊపిరి పీల్చే ప్రతిదీ జీవే, కానీ 10 మంది కోసం ఊపిరి వదిలేది మనిషి. కేవలం బతికేస్తుంటావో మనిషిలాగా జీవిస్తావో నీ ఇష్టం. ధన, లైఫ్ లాంగ్ నువ్వు అనుకున్నది సాధించలేకపోయాననే అసంతృప్తితో బతుకుతావా? రోడ్డు మీద గుండాలు, రౌడీలు నీ కళ్ళ ముందే కాళ్ళరెత్తుకుని తిరుగుతుంటే ఆ రోజు నేనెందుకు ఒప్పుకోలేదని నీకు అనిపించదా? నీ గుండె మీద చెయ్యేసి చెప్పు. అండ్ దెన్ మొన్నటికి మొన్న లక్ష్మి చేయి పట్టుకున్నాడు ఆ వీరమణి. నువ్వు ఉండడం వల్ల ఆగాడు. జస్ట్ థింక్ వన్స్, నువ్వు ఆ రోజు అక్కడ లేకపోయి ఉంటే లక్ష్మి పరిస్థితి. చెప్పండి సార్, ఏం చేయాలి? రౌడీయా? మనకు తెలవకుండా వచ్చిన కొత్త రౌడీ ఎవడరా? హలో, కమిషనర్ ఆఫీస్. ఆయన తెలిసిందంటే మొత్తం ఆయన చేస్తాడు. నెంబర్ 1 నెంబర్ 15 ముందు పని చూడండి, పని చూడండి. కుత్బుల్లాపూర్లో 24 అవర్స్ కరెంట్ ఉండేలా చూడండి. గవర్నమెంట్ పర్మిషన్ లేకపోయినా పర్లేదు. చుట్టూ కంచె వేయించండి, కమిషనర్ గారు చూసుకుంటారు. ఎంతమందిని పట్టుకున్నారు? 30 మందిని సార్. 30 మంది? మిగతా వాళ్ళు